విజయవాడలో ఆటో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వరదలో మునిగిపోయిన ప్రతి ఆటోకి 25,000 రూపాయలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ కంపెనీ మోసాలను అరికట్టి పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని, బ్యాంకు ఫైనాన్స్ వాయిదాలపై 3 నెలల మారిటోరియం విధించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించారు. బొడవేరు వరద వచ్చి మొత్తం ఆటో కార్మికులు వేలాది కార్మికులు ఈ వరదలో కూరుకున్న పరిస్థితి ఉన్నది. మరి రవాణా శాఖ వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము ఆనాడే చెప్పాం స్వచ్ఛందంగా ప్రతి ఆటోకి 25,000 రూపాయలు గవర్నమెంట్ ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఇన్సూరెన్స్ లేనటువంటి బళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేటట్టు మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు ఇమ్మన్నాం. ఎటువంటి ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పిలిపించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేశామని చెప్పి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మరి ఆటో కార్మికులు ఏం చేసుకున్నారు పాపం? మరి యుద్ధ ప్రాతిపదికన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెకానికల్ పిలిపించి పనులు చేయాలి కదా. ఇప్పటికీ 20 రోజులు అయినా కానీ ఒక బండి రోడ్డు మీద వచ్చే పరిస్థితి లేదు. ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. రకరకాల మోసపూరిత మాటలు చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం బేరం చెప్తా ఉన్నారు. అసలు కరెంటు లేకుండా కార్మికులు కడికి సీగట్లో ఉంటే మీరు ఆటోలు ఫోటోలు తీసుకోలేదు, అదేవిధంగా మీరు మాకు మెసేజ్ పెట్టలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాగితాలు రికార్డు పోర్చులు లేవు, చాలా వరకు తడిసిపోయి వాళ్ళు ఆటోలు తెలిసిపోయి రికార్డ్స్ లేవని చెప్పేసి సాకులు కూడా చెప్తా ఉన్నారు. సరైనది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రతి ఆటో కార్మికులు 25,000 రూపాయలు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కంపెనీకి స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి. ప్రధానంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్లందరూ కూడా చాలా మోసపూరిత మాటలు అనుసరిస్తూ ఉన్నారు. డీలర్స్ వాళ్ళు కూడా 25% స్పేర్ పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చి మెకానిక్ బిల్లు 0 చేయాలని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం